మీకు బీపీ ఉందా? మరి పచ్చళ్ళు తినడం మానేస్తే బీపీ తగ్గుద్దని ఎవరు చెప్పారు? పచ్చళ్ళు రోజు తినడం ఆరోగ్యానికి మంచిది, కానీ పచ్చళ్ళని పచ్చళ్ళలాగే కొంచెం కొంచెం తినాలి, కూరల్లా ఎక్కువ ఎక్కువ తినకూడదు. మనం చేసుకు తినే ఈ ఊరగాయల పచ్చళ్ళని ఇప్పుడు న్యూట్రిషన్ సైన్స్ కూడా బలంగా ధృవీకరిస్తుంది. ఇవన్నీ కూడా న్యూట్రిషన్ డెన్స్ ఫుడ్ అని చెప్పేసి. మనం పచ్చళ్ళని ఊరబెట్టుకునే ప్రాసెస్ లో వాటిల్లోని బలమైన ప్రోబయోటిక్ ఎదిగి వాటి ద్వారా విటమిన్ కే అనే విటమిన్ ఉత్పన్నమవుతుంది. ఇప్పుడు మీరు ఎముకలు బలంగా ఉండాలని కాల్షియం రిచ్ ఫుడ్ తింటారండి. ఆ కాల్షియం అంతా కూడా విటమిన్ డీనే రక్తంలోకి తీసుకొస్తుంది. ఈ విటమిన్ కే మాత్రమే విటమిన్ డి తో కూడి ఉన్న కాల్షియం అని ఎముకల లోపలికి తీసుకెళ్లేది. అసలు కాల్షియమే ఎవరు సరిగ్గా తీసుకోరు. అది తీసుకున్న విటమిన్ డి ఇంకా అందరికీ తక్కువే. ఇంకా విటమిన్ కే సంగతి అంటారా? అదొక విటమిన్ ఉందనే సంగతే చాలా మందికి తెలియదు. ఈ విటమిన్ కే లోపం వల్లే మనం తీసుకున్న కాల్షియం అంతా రక్తంలోనే బ్లాకేజెస్ కింద ఏర్పడి కాల్సిఫికేషన్ అవుతుంది. దీన్నే మనం బ్లాకేజ్ అంటాం. అది గుండెకి వెళ్లే దారిలో బ్లాక్ అయితే గుండె పాడవుద్ది, కిడ్నీకి వెళ్లే దారిలో బ్లాక్ అయితే కిడ్నీ పాడవుద్ది, లివర్కి వెళ్లే దారిలో బ్లాక్ అయితే లివర్ పాడవుద్ది. గుర్తుపెట్టుకోండి, మీ ఇంటి మూలన ఉన్న జాడీలోని పాత పచ్చళ్ళలోనే అత్యధిక విటమిన్ కే ఉంటుంది. మనం దాన్నే తీసుకెళ్లి నల్లగా అయిపోయింది, సప్పగా అయిపోయింది అని చెప్పి తిరిగి పనులకి ఇచ్చేస్తూ ఉంటాం. వాళ్ళు మాత్రం బలంగా ఎదుగుతూ ఉంటారు. కొత్త ఊరగాయ భార్య లాంటిది అయితే పాత ఊరగాయ అమ్మ లాంటిదండి. మరి ఇంకా సింపుల్ గా చెప్పాలంటే పాత పచ్చళ్ళు తినటం వల్ల ఎముకలు గట్టి పడతాయి, మన అరుగుదల మెరుగుపడుతుంది, ఇంకా మన శరీరం తనకి తాను కొన్ని న్యూట్రియన్స్ ని తయారు చేసుకునే శక్తిని పుంజుకుంటుంది. విటమిన్ బి12 ఎక్కడ తయారవుతుంది? మన గట్లో హెల్దీ ప్రోబయోటిక్ ఉండటం వల్లే కదా